హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం క్రూడ్ ఆయిల్ ప్రైస్ అప్డేట్ గురించి అయితే మనం డిస్కస్ చేస్తాము. మనం ప్రీవియస్ వీడియోలో కూడా మనకి క్రూడ్ ఆయిల్కి సంబంధించి మనము డిస్కస్ అయితే మనం చేసుకున్నాము. సో ఈ వీడియోలో దానికి కంటిన్యూయేషన్ అనేది అండ్ మనకి ఈ వీడియోలో మనకి ప్రైస్ ఎక్కడి వరకు వెళ్ళబోతుంది అండ్ మనకి ఇప్పుడు ఏ పాయింట్లో మనం ఉన్నాము అన్నది ఈ వీడియోలో అయితే మనం ఇన్ డీటెయిల్గా అయితే మనం డిస్కస్ చేసుకుందాము. ఒకవేళ మీరు కమోడిటీస్లో ట్రేడ్ చేస్తున్నట్టయితే మీకు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టయితే ఈ వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయొచ్చు. అండ్ ఎవరికైతే కమ్యూనిటీస్లో ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళకి కూడా ఈ వీడియోస్ని షేర్ చేసి మన ఛానల్కి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో మనం టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు కొంచెం దీన్ని మీకు హయ్యర్ టైం ఫ్రేమ్లో అయితే నేను మీకు చూపిస్తాను. సో దట్ ఫస్ట్ టైం చూసే వరకు కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ అంటే డైలీ టైం ఫ్రేమ్లో. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటే మార్కెట్ అన్నది ఇక్కడ ఒక మంచి ర్యాలీ వచ్చింది. వచ్చిన తర్వాత మనకి మార్కెట్ ఇప్పుడు కరెక్షన్లో అయితే మనకు ఉంది ఫ్రెండ్స్. మనకి ఇది చూసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ డబ్ల్యూ వేవ్లో మనకి 3 వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ డబుల్ ఎక్స్ వేవ్, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి ఫైనల్గా మనకి ఇప్పుడు వై వేవ్ అయితే మనకి ఇప్పుడు స్టార్ట్ అనేది అయిపోయింది ఇక్కడ. సో వై వేవ్లో మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ప్రజెంట్గా మనకి ఏ వేవ్ అయితే మనకి ఫార్మేషన్లో ఉంది. సో ఏ వేవ్లో కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏ వేవ్లో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్త్ వేవ్ ఇక్కడ మనకి కంప్లీషన్కి దగ్గరలో అయితే మనకి ఇక్కడ ఉంది చూసుకుంటే. సో ఇక్కడ మనకి మనం లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మార్కెట్ ఇక్కడ అప్ సైడ్ అనేది వచ్చి ఇక్కడ నుంచి మనకి డౌన్ సైడ్కి వస్తున్నట్టు అయితే మనకు ఉంది. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇది మనకి ఏ వేవ్ ఫామ్ అయింది మనకి 3 to 4 అంటే మనకి ఫోర్త్ వేవ్లో ఇది ఏ, దాని తర్వాత మనకి బి, దాని తర్వాత మళ్ళీ మనకి సి. సో ఈ బిలో మళ్ళీ మనకి 3 ఫామ్ అయింది. సో మనకి ఇక్కడ సి వేవ్లో మనకి అంటే బి వేవ్లో మళ్ళీ మనకి సి ఇక్కడ చూసుకున్నట్టయితే 1 2 3 4 5 సి వేవ్ అన్నది కూడా మనకి ఎండ్ అనేది అయిపోయింది. సో ఇక్కడ బి నుంచి ఫైనల్గా మనకి సి వేవ్ అంటే ఇక్కడ ఏదైతే మనకి ఏబిసి ప్యాటర్న్ ఉంటుందో ఆ సి వేవ్ అనేది మనకి స్టార్ట్ అనేది అయిపోయింది. సో సి వేవ్ అనేది మనకి ఇంపల్స్ వేవ్. సో ఇంపల్స్ వేవ్లో మనకి 1 2 3 4 5 అనేది మనకి ఉంటుంది అన్నట్టు ఇంపల్స్ వేవ్. సో మనకి ఏ వేవ్ ఇంపల్స్ వేవ్ ఉంటుంది అండ్ సి వేవ్ ఇంపల్స్ వేవ్ ఉంటుంది అండ్ బి వేవ్ ఏమో మనకి కరెక్టివ్ వేవ్ ఉంటుంది. సో ఈ కరెక్టివ్ వేవ్లో మనకి ఏబిసి ప్యాటర్న్ అనేది మనకు వస్తుంది. సో అంటే త్రీ వేవ్ ప్యాటర్న్ అయితే మనకు ఉంటుంది. అందులో మనకి ఏదైనా ఫామ్ అవ్వచ్చు. ఇక్కడ 3 3 3 అంటే నార్మల్ జిగ్జాగ్ అట్లా ఏదైనా మనకి ఫామ్ అనేది అవ్వచ్చు. సో ఇక్కడ మనకి 3 ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అనేది అయ్యింది. సో ఇప్పుడు మనకి ఇంపల్స్ వేవ్ అనేది మనకి ఫామ్ అనేది అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనం ఇంపల్స్ వేవ్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్టయితే ఇక్కడ యాజ్ ఆఫ్ నో ఫస్ట్ మనం ఇక్కడ ఎంత రిట్రేస్మెంట్ అంటే మనకి ఫస్ట్ వేవ్ అనేది మనకి ఫామ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయింది, ఇక్కడ మనకి ఫస్ట్ వేవ్ ఎండ్ అనేది అయింది. ఇప్పుడు మనకి సెకండ్ వేవ్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో సెకండ్ వేవ్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ఇక్కడ మనకి రిట్రేస్మెంట్ మనం డ్రా చేసుకోవాలి యాక్చువల్లీ. సో ఇది మనకి డౌన్ సైడ్కి రిట్రేస్మెంట్. సో మనకి 23.6% అయితే మనకి రిట్రేస్మెంట్ అయిపోయింది. మనకి యాక్చువల్గా గుడ్ రిట్రేస్మెంట్ అనేది మనకి హెల్తీ రిట్రేస్మెంట్ కానీ గుడ్ రిట్రేస్మెంట్ అనేది మనకి చూసుకుంటే ఇక్కడ 38.2% నుంచి మనకి 38.2% నుంచి 61.8% వరకు మనకి హెల్తీ రిట్రేస్మెంట్ అనేది మనకు ఉంటుంది. సో ఇది మనం డిలీట్ చేసేసుకుంటే ఇది మనకి రివర్సల్ జోన్ ఇది. సో మనకి ఎంత ఉంది 72.36 నుంచి మనకి 71.32 వరకు అయితే మనకి రివర్సల్ జోన్ ఉంది. సో మార్కెట్ ఈ లెవెల్స్ వరకు అనేది డౌన్ సైడ్ అనేది వచ్చి అంటే సెకండ్ వేవ్ అనేది కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కెట్ అప్ సైడ్కి అయితే మనకి వెళ్ళిపోతుంది. సో ఇది మనకి ఫుల్ ప్రూఫ్ ఏం కాదు. సో 61.8% వరకు మనకి మార్కెట్ రిట్రేస్మెంట్ ఇస్తే మనకి థర్డ్ వేవ్ అనేది చాలా స్మూత్గా అండ్ చాలా మంచి మూమెంటంతో అప్ సైడ్కి అయితే మనకి వెళ్తుంది. అలా కాకుండా 61.8% కంటే ఇంకా కిందికి అనేది వచ్చి మనకి 78.6 కానీ 88.6% వరకు మనకి రిట్రేస్మెంట్ అన్నది తీసుకుంటే ఏదైతే మనకి థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతుందో అది మనకి చాలా స్లోగా అన్నది మనకి స్టార్ట్ అనేది అవుతుంది అండ్ మనకి చాలా స్లోగా కూడా మనకి ఎండ్ అనేది అవుతుంది. సో అప్పుడు మనకి ఏంటంటే ఇందులో ఎంట్రీ తీసుకోవాలన్నా వద్దా అని చెప్పేసి డైలమాలో అయితే మనం ఉండిపోతాం అన్నట్టు. సో అందుకే సో మనకి 61.8% వరకు మనకి రిట్రేస్మెంట్ అనేది హెల్తీ రిట్రేస్మెంట్ అండ్ ఇక్కడ నుంచి మనకి రివర్సల్ వస్తున్నట్టయితే ఈ రివర్సల్ జోన్లో నుంచి ఇక్కడ మనం లాంగ్ పొజిషన్స్కి అయితే మనం ప్లాన్ చేసుకొని ఈ ఫస్ట్ వేవ్ కింద మనం స్టాప్ లాస్ని అయితే మనం పెట్టుకోవచ్చు. లేదు ఇంకా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలనుకున్నట్టయితే ఇక్కడ ఉంది కదా, సో 1 సెకండ్ సారీ, ఇది ఇక్కడ మనము ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అనేది అవుతుంది కాబట్టి సో దీంట్లో 1.13 ఏదైతే ఎక్స్టెన్షన్ ఉంటుందో 1.
సరే మనం ఇక్కడ 1.272 ఉంది కదా, దీన్ని మనం 1.13 అండ్ 1.13 కానీ లేదంటే 1.14 అదైనా ఓకే. సో ఇక్కడ మనకి 1.13 ఇది ఉంది కదా, 68.9 దీన్ని మనం స్టాప్ లాస్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ అన్నది దీన్ని హిట్ చేసుకుంటే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయి మనం వెళ్ళిపోతాం. అంటే లైక్ మార్కెట్లో మనం 71.32 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే 68.99 అనేది మనకి స్టాప్ లాస్ ఉంటుంది. లేదు మనకి ఇంకా ఇక్కడ 78 పాయింట్ కానీ లేదంటే 88.6% వరకు వస్తే మనకి ఇంకా రిస్క్ అనేది మనకి తగ్గిపోతుంది. అండ్ మనకి ఇక్కడ నుంచి అప్సైడ్కి మనకి వెళ్తే మనకి ఫస్ట్ టార్గెట్ ఈ లెవెల్ అంటే 74.09 వరకు అయినా పెట్టుకోవచ్చు. లేదంటే మనకి ఇక్కడ నుంచి 1.618 ఎక్స్టెన్షన్, లేదంటే 1.618 నుంచి మనకి 2.618, లేదంటే మనకి అప్ టు 3.14 వరకు కూడా మనకి అప్సైడ్లో ఎక్స్టెన్షన్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. ఎంత డీప్గా రిట్రేస్మెంట్ తీసుకుంటే మన పైన ప్రొజెక్షన్ అన్నది మనకి అంత మనకి పెరుగుకుంటూ మనకి వెళ్తుంది అన్నట్టు. సో మనకి స్టాప్ లాస్ టు రిస్క్ టు రివార్డ్ రేషియో మనం చూసుకుంటే మనకి చాలా మంచి ఇదైతే మనకు వస్తుంది అన్నట్టు. సో ఇది మన ట్రేడ్ సెటప్ అయింది మనకి ఇదంతా కూడా. సో మనకి ఇక్కడ కొంచెం మనం వెయిట్ అయితే మనం చేయాలి. ఆవేశపడి ఇందులో షార్ట్ పొజిషన్స్ అయితే మీరు ప్లాన్ చేసుకోవద్దు. సో కొంచెం లైక్ ఇందులో మనం చూసుకున్నట్టయితే ఈ రిట్రేస్మెంట్ అంటే లైక్ ఈ రివర్సల్ జోన్లోకి వచ్చిన తర్వాత ఇందులో లాంగ్ పొజిషన్స్కి ప్లాన్ చేసుకొని ఈ సి వేవ్ ఎండింగ్ లేదంటే మనకి ఫోర్త్ వేవ్ ఎండింగ్ వరకు అయితే మనం ఇందులో లాంగ్ పొజిషన్స్కి ప్లాన్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ మనకి రివర్సల్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఎప్పుడైతే మనకి ఫస్ట్ వేవ్ లైక్ స్టార్ట్ అనేది అవుతుందో రివర్సల్లో 1-2 కానీ లేదంటే మనకి లైక్ మన మైన్యూటో సబ్ మైన్యూటో ఏదో ఒకటి మనకి వేవ్ అనేది మనకి స్టార్ట్ అనేది అవుతుంది కదా, లైక్ ఇలాంటివి స్టార్ట్ అయినప్పుడు మనకి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి థర్డ్ వేవ్ మనకి స్టార్ట్ అయినప్పుడు అందులో మళ్ళీ మనము ప్లాన్ చేసుకొని షార్ట్ పొజిషన్స్కి అయితే ప్లాన్ చేసుకొని ఈ లెవెల్స్ పైన మనము స్టాప్ లాస్ అయితే మనం పెట్టుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నో మనం లాంగ్ పొజిషన్స్కి అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మన రివర్సల్ కోసం అయితే మనం వెయిట్ చేయాలి. సో మన టార్గెట్ 78.19 అండ్ మనకి $7 అనేది మనకి ప్రాఫిట్ అయితే మనకు ఉంది. సో ఇక్కడ మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి లైక్ ఇక్కడ, సో ఇది మనకి ఎంట్రీ పాయింట్ అనుకుందాం, 71.34 మనకి స్టాప్ లాస్ వచ్చేసరికి ఇక్కడ 68 పాయింట్ సంథింగ్ ఇక్కడ ఉంది కదా మనకి. సో మనకి టార్గెట్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఈడ 78.32 అనుకుందాం. సో మనకి 2.34 అంటే మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో మనకి 2.34:1 అయితే మనకు ఉంది. సో ఇది మనకి మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో. సో మనకి మంచి ప్రాఫిట్స్ అయితే మనకి క్రూడ్ ఆయిల్ మనకి ఇస్తుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇది క్రూడ్ ఆయిల్కి సంబంధించి ప్రైస్ అప్డేట్ అండ్ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. జై హింద్.